ఏ రాష్ట్రంలోనైనా సరే సర్కార్ నౌకర్లు ఏసేటోళ్లకు పబ్లిక్ లా చాలా మంచి పేరే ఉన్నది. గదే టైంకి ఆఫీసులకు రారు, సీట్లకు ఊకోరు, సంతకాలు పెట్టమంటే సతాయిస్తారు, అట్లా చేస్తారు ఇట్లా చేస్తారని చాలా మంది కోపానికి వస్తుంటారు. అయితే అసలు డ్యూటీ చక్కగా చెయ్యరు గాని కొసరు డ్యూటీలు మాత్రం మస్తు గట్టిగా చేస్తుంటారు కొంతమంది ఉద్యోగులు. ఇక చూడు ఇక్కడ ఏం చేసిండ్రో. గట్ల నడిచింది లొల్లి. మంచిర్యాల పట్నంలో అయ్యింది పంచాది. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఏమైందో అన్ననే చెప్తాండు చూడర్రే. మున్సిపల్ టాక్స్ కట్టాలి, 3 రోజులు మీకు నోటీస్ ఇచ్చి మీకు టైం అయిపోయింది, మీరు కట్టకపోతే ఇంటికి లాక్ వేస్తామని బెదిరించడం జరిగింది. మేము ఒక్క రోజు టైం ఇవ్వండి, మేము మొత్తం కట్టిస్తాం. ఒక్క రోజు టైం ఇవ్వండి అంటే ఎంత బాతిలా ఏం లేదు. ఆ భార్య, నేను, మా కొడుకు బయట ఉన్నాం, మా కోడలు పిల్లలు లోపల ఉన్నారు. మా రెండింటికి తాళాలు వేసినారు. ట్యాక్స్ కట్టలేదని మున్సిపాలిటీ వాళ్ళు మంద పోయి ఇంటి మీద పడ్డారట. కట్టలేదు కరెక్టే సారు, కడతాం ఓ రోజు టైం ఇయ్యండ్రి అని అడుక్కుంటే కూడా మనుషులను ఇండ్లనే పెట్టి వినకుండా గేట్లకు తాళాలు వేసిండ్రాట. పానం బాగాలేదని చెప్పినా పట్టించుకోకుండా అలచల్ చేసిండ్రాట. ఇక ఆఖరికి ఏమైందంటే ఏం చేసా ఏం లేదు. చివరికైతే రెండింటికి తాళాలు వేస్తే ఆ పక్కింటి వ్యక్తి వచ్చి మా బాధ చూడలేక బయట ఎట్లా పడుకుంటాడు నైట్, ఎప్పటిదాకా రేపు డబ్బులు కట్టాలని ఆయన ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి కట్టినాక 7 గంటలకు వెళ్ళిపోయిండు. పక్కింటి ఆయన వచ్చి పైసలు కడితే అప్పుడు వెళ్ళిపోయిండ్రాట. ఇక ఇప్పుడు ఈ ముచ్చట మీద పబ్లిక్ తీరొక్క తీరులో మాట్లాడుకుంటారు. ట్యాక్సులు వసూలు చేసుడు తప్పు కాదు గాని ఇదేం రీతి, ఇంటికి తాళాలేసి పబ్లిక్ ను గోసబెట్టుడేంది అని అడుగుతారు కొంతమంది. గిట్ల ఇండ్లకు తాళాలేసి ట్యాక్సులు వసూలు చేసుకునేటట్టు ఏమన్నా రూల్ ఉన్నదా? ఉంటే చూపిర్రి అని అడుగుతారట ఇంగింతమంది. మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేసుడు మంచిదే గాని గిట్ల చేసుడు పద్ధతి కాదంటారు. పెద్ద ఆఫీసర్లు గిట్ల ఇండ్లకు తాళాలేసేటోళ్ళ మీద నజరేయాలి, వాళ్ళని గట్టిగా అరుచుకోవాలి, ఇంకోసారి గట్ల చేయకుండా చూడాలి అని కోపానికి వస్తుండ్రు పబ్లిక్. మరి ఏం చేస్తారో ఏమో చూడాలి.